మాట్లాడే గుత్తి పాప మరియు పెళ్లి కూతురు. ఒక చిన్న ఊరిలో పెళ్లి జరుగుతోంది. పెళ్లికొడుకు రమేష్ అందరినీ ఇంప్రెస్ చేయాలని అనుకున్నాడు. అందుకే తన మామయ్య దగ్గర ఉన్న మాట్లాడే గుత్తి పాపని స్టేజీపైకి తెచ్చుకున్నాడు. ఆ పాప శుభాకాంక్షలు లాంటి మధురమైన మాటలు చెబుతుందని రమేష్ ఊహించాడు. పెళ్లికూతురు స్టేజీపైకి వచ్చేసరికి హాల్ అంతా చప్పట్లు కొడుతుండగా గుత్తి పాప ఒక్కసారిగా అరుస్తూ చెప్పింది, అయ్యో రమేష్! నిన్ను పానీపూరీ తినిపించిన అమ్మాయి ఎవరు? హాల్ మొత్తం నిశ్శబ్దం. తర్వాత పెద్ద ఎరుపు పగలేలా నవ్వులు. పెళ్లికూతురు రమేష్ వైపు లేజర్ కళ్లతో చూసింది. రమేష్ భయపడి, అది అబద్ధం. ఈ పాపకి మెమరీ ప్రాబ్లం ఉంది అన్నాడు. గుత్తి పాప రెక్కలు కొడుతూ మళ్లీ అరుస్తూ, మెమరీ ప్రాబ్లం? మరి నిన్న టీలో బాస్ అని నన్ను పిలిచింది ఎవరు? అంతా బుగ్గల మీద చేతులు పెట్టుకుని నవ్వేస్తుండగా పాప వల్ల రమేష్ తన పెళ్లి రోజు కొత్త వధువుతో కాకుండా అందరికీ తాను నిర్దోషి అని ప్రూవ్ చేస్తూ గడపాల్సి వచ్చింది. నీతి: మాట్లాడే గుత్తి పాపను పెళ్లికి తీసుకెళ్లకూడదు. నీకు కావాలంటే నేను ఇంకో ఆఫీసు కామెడీ లేదా